कराळजिह्विका कठोरदंश्रिका प्रदीप्त दिग्विदिक्तट प्रचण्डवह्निकीलका नटसहस्रशतसहस्रकोटिकोटिकेसरं नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। అమ్మవారి యొక్క కూర్మపురాణాంతర్గత రహస్యాల్ని ఈటీవీ లైఫ్లో చక్కగా మనం చెప్పుకుంటున్నాం. ప్రేక్షకులందరూ కూడా చాలా తృప్తిగా ఆనందంగా ఆ అమ్మవారి రహస్యాల్ని అనుభూతిలోకి తెచ్చుకుంటూ ఉన్నాం మనం అందరం కూడా. అందులో భాగంగా ఆ అమ్మవారి యొక్క మాహాత్మ్యము ఇంకా ఎలా వెళ్తోంది, ఆ రూప వైభవం ఏమిటి, ఆ రూప లాలిత్యం ఏమిటి, ఆ రూపాన్ని ఎలా దర్శించాలి అని హిమవంతుడికి ఎలా చక్షువులు ఇచ్చి రూపాన్ని దర్శింపజేసిందో అలా కూర్మపురాణంలో విష్ణుమూర్తి మనకి చక్షువులు ఇచ్చి ఆ చక్షువుల్ని ఇంకా విస్తృతం చేసి సూతముహాముని ద్వారా శౌనకాది మునులకు చెప్పిస్తూ అక్కడి నుంచి మనందరికీ చేరేటటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ పరాత్పరుడైనటువంటి ఆ కూర్మరూపుడైన నారాయణుడికి నమస్కరిస్తూ ఆ మహాశక్తికి నమస్కరిస్తూ ఉత్తరం చెప్పుకుందాం. వ్యాపినీ చానవచ్ఛిన్న ప్రధానానుప్రవేశినీ క్షేత్రజ్ఞశక్తిరవ్యక్త లక్షణమలవర్జిత. అన్నిటా వ్యాపించి ఉంది. విచ్ఛిన్నం ఎవడు దాన్ని ముక్కలు చేయలేడు. ప్రధానమైనటువంటి తత్వంలోకి ఆ తల్లే ప్రవేశించి ఉంది. క్షేత్రజ్ఞశక్తిరవ్యక్త. ఆ క్షేత్రజ్ఞము అనేటటువంటి శక్తి క్షేత్రజ్ఞాలు అని రెండు. క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞము అంటే శరీరానికి కూడా ఆధారమైనటువంటి మూలమైనటువంటిది. అలాంటి క్షేత్రజ్ఞ శక్తి ఎవరికి కనిపించినటువంటి లక్షణం కలిగినటువంటి ఏ మలము లేనటువంటి తల్లి ఆ తల్లి. అనాదిమాయా సంభిన్న త్రివత్వా ప్రకృతిగ్రహ. ఎలా ఉందయ్యా అంటే తత్వత్రయము కలిగింది ఆవిడ లోపల. ఈ ప్రకృతి అంతా ఆవిడ ఆధీనంలో ఉంచుకుంది. మహామాయ నుంచే ఇదంతా ఉత్పన్నమవుతూ ఉంది. తమోగుణం కలిగినటువంటిది, పౌరుషము కలిగినటువంటిది. ఆ తల్లి పౌరుషం కలది, నిశ్చల, చెలించడానికి అవకాశమే లేనటువంటిది, వ్యక్తావ్యక్త స్వరూప. పౌరుషం కలది అంటే పరమాత్మని కూడా ఆమె పొంది ఉంది. అందుకనే కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి. ఇలా అనగానే నారాయణుడి యొక్క దశావతారాలు వచ్చినాయి. ఎక్కడి నుంచి చెప్తున్నారు అంటే ప్రధాన తత్వంలోకి ఈమె ప్రవేశించిన తర్వాతే కదండి రూపాలన్నీ వచ్చేది. అందుకని కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి అని చెప్తారు. ఈ మహామాయ నుండి ఉత్పన్న తమోగుణం కలిగినటువంటి, పౌరుషం కలిగినటువంటి, నిశ్చలమైనటువంటి, కనిపించి కనిపించకుండా ఉండేటువంటి స్వరూపం కలిగిన నల్లనిది అనే ప్రయోగం ఇక్కడ చేశారు. కనిపించి కనిపించకుండా ఉండడం ఏమిటండి అంటే కట్టలో నిప్పు ఉందా లేదా? ఉంది. అన్ని సందర్భాల్లో కనిపిస్తుందా? కనిపించట్లేదు. కనిపించట్లేదని లేదా? ఉంది.
కాబట్టి ఉన్నా నువ్వు చెప్పగలవా? లేవు. ఎందుకంటే కనిపించట్లేదు, అనుభవంలోకి రాలేదు. అలా నీకు అనుభవంలో వచ్చే వాటికి, నీ అనుభవంలో రాకుండా ఉండేటటువంటి వాటికి అన్నిటికీ ఆ తల్లే మూలము. ఎలా అంటే పంచదార తీయగా ఉంటుంది. పంచదారలో తీపిగా వ్యాపి ఏది చెంది ఉంది? పంచదార అణువులు అన్నారు. ఆ అణువు ఇంకా చిన్నదనుకోండి. లేదు, ఓ చందనం చెక్క తెచ్చారు, మొత్తం అరగదీశారు. అరగదీస్తే అందులో చందనం వచ్చింది. చందనం ఎప్పుడొచ్చింది? 2 అణువులు కలిస్తే ఓ ద్వ్యణుకము అని చెప్పుకున్నాం కదా. అణువు. పోనీ అణువు అంటే అన్నిటికంటే చిన్నది, పరమాణువు అన్నిటికంటే చిన్నది. ఈ పరమాణువు కంటే చిన్నది ఓ క్వాంటా ఛార్జ్డ్ పార్టికల్ అని ఎవడో అన్నాడు. సరే, బాగుందండి. ఇప్పుడు పరమాణువు కంటే కూడా చిన్నది అని నువ్వు ఒకటి చెప్పావు కదా. ఈ గంధము అనే దాంట్లో వాసన వస్తోంది, అంటే అనేక అణువుల కలయిక వల్ల వాసన అనే లక్షణం వచ్చింది కదా. ఇప్పుడు అన్నిటికంటే చిన్నది అని నువ్వు చెప్పిన దాంట్లో వాసన ఉందా లేదా? ఒకవేళ అందులో లేకపోతే లేని వాసన ఇందులో రాదు. ఒకవేళ వాసన ఉంది అని నువ్వు అన్నావనుకో, ఆ వాసన నువ్వు చెప్పినటువంటి ఆ ఛార్జ్డ్ పార్టికల్ ఏదైతే ఉందో దానికంటే చిన్నదవుతుందయ్యా. కాబట్టి ఇక్కడ గొప్పతనం ఏమిటయ్యా అంటే ఆవిడే చిన్నదిగా ఉంది, ఆవిడే అనంతమై అంతటా వ్యాపించి ఉన్నది. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకయ్యా అని చెబుతూ, ఆ తల్లి అగ్నిహోత్రంలాగా కనిపించి కనిపించకుండా ఉంటుందయ్యా. చాలా నల్లటి వర్ణంలో ఉంటుంది. ఆవిడే ఎరుపు కూడా ఉంటుంది, ఆవిడే తెలుపు అయి ఉంటుంది. అంటే నలుపు అంటే తమోగుణము, ఎరుపు అంటే రజోగుణము, తెలుపు అంటే సత్వగుణము. ఆవిడ వ్యక్తము అయి ఉంటుంది. వ్యక్తమైనప్పుడు నలుపు ఎరుపు తెలుపు అవుతుంది. అవ్యక్తం కూడా ఉండేది ఆవిడే. కాబట్టి ఆవిడ్ని తెలుసుకోవాలయ్యా. ఆ తల్లిని తెలుసుకోవాలి అంటే జనన కారణము కార్యభూతము కానిదిగా తెలుసుకో. అన్నీ పుట్టడానికి కారణం ఆవిడే, కానీ ఈ కారణముతో పాటు కార్యభూతము ఆవిడ కాదు, ఆవిడే అయ్యింది. కార్యములన్నిటినీ పుట్టించేది ఆవిడే. సర్వదా మనందరికీ కూడా ప్రసవ కార్య స్వభావం, ఎప్పుడూ ఉత్పన్నం, ఉత్పత్తి 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 ఆవిడ శక్తే. లేకపోతే ఈ శరీరంలో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కదండి. ఈ సెల్స్ అన్నీ చచ్చిపోతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి. ఈ చచ్చి పుట్టడము అనేటటువంటి స్వభావాన్ని ఎంత బాగా చెప్పారో చూడండి ఇక్కడ. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం అండి. అట్ పార్ విత్ మోడర్న్ డే సైన్స్. అనేక లక్షణాలు, మ్యాటర్కు ఉండేటటువంటి లక్షణాలు ఇక్కడ చాలా చెప్తూ ఉన్నారు. సృష్టి ప్రళయాలన్నిటికీ కూడా ఈవిడ ముక్తిరాలు. సృష్టి కార్యము ఈ రెండిటికి ఆవిడ అతీతురాలు. ఆవిడ లేకుండా ఈ రెండు కావు. ఈ రెండు అవుతున్నాయి కదా అని ఆవిడలో ఈ రెండిటి వికారాలు లేవు. మ్యాటర్లో ఏ వికారాలు లేవు. మ్యాటర్ వల్లే వికారాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి సృష్టి స్థితి లయాలన్నిటినీ చేసేది ఆవిడే. బ్రహ్మము గర్భంలో కలిగినటువంటిది. ఆవిడ యొక్క కుక్షిలో ఉండేటటువంటిది ఏమిటండి? బ్రహ్మలక్షణము. 24 తత్వాల స్వరూపమే ఈ తల్లి. ఈవిడ లోకం మొత్తానికి మాతై నాభిలో కమలం కలిగి ఉంది. ఈవిడ నాభిలో కూడా కమలం ఉంది. విష్ణు స్వరూప కూడా ఈవిడే. విద్యుత్ ప్రభారూపము. విద్యుత్ ప్రభ అనేటటువంటి రూపం ఏదైనా ఉంటే అది తల్లేనయ్యా. శాశ్వతమైంది. అదేవిధంగా లోకానికి మొత్తానికి మాత్తాయి, ఈశ్వరుడికి ప్రియురాలయ్యి ఉంది. సమస్తానికి ఆధారభూతురాలై మహారూపవతి, సర్వ ఐశ్వర్యాలు కలిగినటువంటిది. ఎంతటి రూపవతయ్యా అంటే ఎలాంటి వాడైనా మోహించి తీరాల్సిందే. అంతటి మోహము కలిగించగలిగేటటువంటి రూపము కలిగినటువంటి తల్లి ఆ తల్లి. ఈ మహాదేవి ప్రపంచం మొత్తానికి స్వరూపమైనటువంటి గొప్ప గర్భాన్ని ధరించింది. ప్రపంచము అని నువ్వేది చెప్తే అదంతా కూడా ఆ తల్లి గర్భంలోనేంచే వచ్చిందయ్యా. ఆ తల్లి గర్భంలోనే ఉంది. జగత్ప్రభు అయినటువంటి ఆ పరమేశ్వరి ఇచ్ఛానుసారిణి. స్వేచ్ఛగా ఆవిడేదనుకుంటే అది చేస్తుంది. దీన్ని ఎలా చెప్తారండి అంటే
క్వాంటమ్ ఫిజిక్స్లోకి కనుక మనం వెళ్తే మనకు అబ్జర్వర్స్ ఎఫెక్ట్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అబ్జర్వర్స్ ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే ఫోటాన్స్, ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి మనం చూసినప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాయట, మనం చూడకపోతే ఇంకోలాగా ప్రవర్తిస్తాయి. ఎవడైనా చూస్తున్నాడు అవి ఒకలాగా ప్రవర్తిస్తాయి, చూడట్లేదు ఇంకోలాగా ప్రవర్తిస్తాయి. కానీ నువ్వు చూస్తున్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తోంది తన స్వేచ్ఛే, నువ్వు చూడనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తోంది కూడా ఆ తల్లి యొక్క స్వేచ్ఛే తప్ప అది మామూలు వాళ్ళకి అంతుబట్టేటటువంటిది కాదయ్యా. కాబట్టి ఇన్ని రూపాలతో ఉన్నటువంటి ఆ తల్లి ఉత్పత్తి స్థానము ఆవిడే, శాశ్వతమైనటువంటిది ఆ తల్లే. అదేవిధంగా సమస్తానికి ఆధారభూతురాలైనటువంటిది. ఇంత గొప్ప గర్భం కలిగి స్వేచ్ఛాచారిణి అయినటువంటి గొప్పతనం ఎవరికైనా ఉందంటే ఆ తల్లికే ఉందండి. ఇంత స్వేచ్ఛాచారం ఉన్నటువంటి గొప్పతనం మనలాంటి వాళ్ళకు కూడా ఉండే అవకాశం లేదు, మనం చాలా అల్పులము. అదేవిధంగా బ్రహ్మ పుట్టడానికి కూడా కారణమైనటువంటిది ఎవరు అంటే ఈ తల్లి. మహావిమాన మధ్యస్థ మహానిద్రాత్మహేతుక సర్వసాధారణీ సూక్ష్మ యవిద్వా పారమార్థిక. ఈ మోహం మొత్తము మనకు కలగడానికి హేతువేది. వీడు నా పిల్లవాడు, ఆవిడ నా భార్య, ఈవిడ నా తల్లి, ఈయన నా కొడుకు, ఈయన నా తండ్రి, ఇతను నా మిత్రుడు, ఇతను నా యజమాని, ఇతను నా దగ్గర పనిచేసేవాడు అని రకరకాలైనటువంటి మోహాలు మనకు వస్తున్నాయి కదండి. ఈ మోహాలన్నిటినీ కలిగిచ్చేటటువంటిది ఎవరో బయట వాళ్ళు కాదండి, ఈ తల్లి మాత్రమే ఆ మహామోహానికి కూడా హేతువయ్యుంది. సర్వసాధారణరాలులాగా ఉంటుంది. సర్వసాధారణరాలు అనేటటువంటిది చూడండి, ఆమ్ ఆద్మీ అని కొత్తగా లేదు. ఇన్ని శక్తులు ఉన్నటువంటి ఈ తల్లే సర్వసాధారణంగా ఉన్నట్టుగా ఉంటుంది అని చెబుతూ ఈవిడ సూక్ష్మరూప. అదేవిధంగా అవిద్య అనేటటువంటిది ఏదైనా ఉంటే ఆ అవిద్యారూపిణి ఈవిడే, విద్యారూపిణి కూడా ఈ తల్లే. పారమార్థికురాలు. పారమార్థము అనేటటువంటిది ఎవరి నుంచి తెలుస్తుంది? ఈ అమ్మవారి నుంచే పారమార్థము అనేటటువంటిది తెలుస్తుందయ్యా. అదేవిధంగా అనంత రూపాలు ఉన్నటువంటి తల్లి, అనంతుడిపైన వసించేటటువంటి తల్లి. అనంత రూపాలు ఉన్నాయి, అనంతుడి మీద వసిస్తూ ఉంటుంది. పురుషులని మోహితం చేస్తుంది. అనేక ఆకారాలు, సంస్థానాలు కలిగినటువంటిది. కాలత్రయ భేదము అనేటటువంటిది లేనిది. బ్రహ్మము నుండి పుట్టినటువంటిది. విష్ణువు ఆకారము కలిగినటువంటి, బ్రహ్మ నుంచి పుట్టినట్టుగా ఆవిడే కనిపిస్తుంది. బ్రహ్మమే కార్యరూపంలో ఉంటే ఆవిడ అదేవిధంగా కార్యరూపంలో లేకుండా చక్కగా బ్రహ్మస్థితిలో ఉంటే పరమాత్మ. అభేదము రెండిటికి కార్యం చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది, కార్యం లేకుండా ఉన్నప్పుడు అలా కనిపిస్తుంది. విష్ణువు యొక్క ఆకారం కూడా ఈ తల్లికే ఉందయ్యా. కాబట్టి బ్రహ్మ విష్ణు స్వరూప ఈ తల్లే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క జన్మకి కూడా ఈ తల్లే కారణమయ్యి ఉంది. బ్రహ్మ పేరు కలిగినటువంటిది. బ్రహ్మను ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తల్లి కూడా ఎప్పుడూ బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉంటుంది. వ్యక్తమైనటువంటి రూపం, బయటికి కనిపించేటటువంటి రూపము ఆ తల్లికి ఉంది. వ్యక్త ప్రథమచ బ్రాహ్మీ మహతీ బ్రహ్మస్వరూపిణి వైరాగ్య ఐశ్వర్య ధర్మాత్మ బ్రహ్మమూర్తిర్ హృదిస్తథా. వైరాగ్య ఐశ్వర్యాల రూపు కలిగి బ్రహ్మమూర్తిలాగా కనిపిస్తూ మనందరి హృదయాలలో నివసించి ఉన్నటువంటి శక్తి ఆ తల్లే. దీనికి ఏ విధమైనటువంటి అనుమానము అక్కర్లేదయ్యా అని మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. నీళ్లు అనేవి ఏవైనా ఉంటే ఆ నీళ్లకు ఒక ఉత్పత్తి స్థానం ఉండాలి కదా. ఆ నీళ్లకి ఉత్పత్తి స్థానం ఈవిడే. స్వయంగా ఈవిడ ఆవిర్భవించింది. ఈవిడ ఎవ్వడి మనస్సుకి కూడా పొరపాటున గోచరం కాదు. ఎలా చెప్తారండి? ఎవరి మనసుకి గోచరం కాదు అంటే, మనకి నిద్ర వస్తుంది, మన నిద్ర మన మనస్సుకి గోచరం అవుతుందా? లేదు.
అదేవిధంగా మనకి ఆకలేస్తోంది. ఈ ఆకలి వేయడానికి కారణమైనటువంటి శక్తి మన గోచరానికి వస్తుందా? లేదు. కాబట్టి మన గోచరానికి రానటువంటి అగోచరమైనటువంటి శక్తి స్వరూపం కలిగినటువంటి తల్లి ఈ తల్లయ్య. ఈవిడ అసలు ఏ విధంగానూ మన గోచరానికి వచ్చేటటువంటిది కాదు. అదేవిధంగా అగోచరం అందామా అంటే వెంటనే అనేక వస్తువుల్లో అనేక రూపాలతో అందరి మనస్సులకు కూడా గోచరమయ్యేది ఈ తల్లే. మూలతత్వం నుండి ఈవిడ సంభవించి బయటికి వచ్చింది. ఈవిడ్నే ఈశ్వరుడి యొక్క భార్య అంటారు. ఈశ్వరారార్థ సనగత మహేశ్వర పతివ్రత సకృద్విభాత సర్వార్తి సముద్ర పరిశోషిణి. ఈవిడ్నే శర్వాణి, శంకరుడి సగం శరీరాన్ని ధరించినటువంటిది. భవాని, రుద్రాణి, మహాలక్ష్మి, అంబిక అని మహేశ్వరుడి వల్ల జన్మించింది. భోగము అనేటటువంటి అనుభవము, మోక్షము అనేటటువంటి ఫలాలు రెండూ ఈ తల్లే ఇస్తుంది. నీకు అనుభవంలో ఉండే భోగమంతా ఈ తల్లి అనుగ్రహించేదే. నీకు అనుభవించడానికి కాకుండా నువ్వైపోయే నిజాత్మతత్వమైన మోక్షము కూడా ఈ తల్లి అనుగ్రహిస్తేనే మనకు వస్తుంది. సమస్తానికి ప్రభువైనటువంటి సామ్రాజ్ఞి అయినటువంటి తల్లి ఈవిడే. అందరూ నమస్కరించడానికి యోగ్యురాలు ఎవరైనా ఉంటే అది కూడా ఈ తల్లేనయ్యా. ఎప్పుడు చాలా సంతోషమైనటువంటి చిత్తముతో ఉంటుంది. ఆ తల్లి చిత్తం ఎలా ఉంటుందండి? ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రుడు వీళ్ళందరి చేత ఈ తల్లి ఎప్పుడూ నమస్కరించబడుతూ ఉంటుంది. శంకరుడి కోరిక ఏదో ఆ కోరిక ప్రకారము ఈ తల్లి నడుచుకుంటూ ఉంటుంది. ఈశ్వరుడి ఆసనంలో సగం భాగాన్ని పొందినటువంటి తల్లి మహేశ్వరుడి యొక్క ధర్మపత్ని. ఒక్కసారిగా ప్రకాశించేది. అందరి జనాల బాధలు అనేటటువంటి సముద్రాన్ని ఇంకిపోయేట్టు చేస్తుంది. మనకే బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఈ బాధ, సంసార బాధ అనేటటువంటి సముద్రం ఏదైతే ఉందో అంత బాధలతో కూడిన సముద్రాన్ని కూడా ఇంకింపజేసేటటువంటి తల్లి, శోషింపజేసేటటువంటి తల్లి. అలాంటి హిమవంతుని పుత్రి అయినటువంటి పార్వతి గొప్ప ఆనందాన్ని కలిగించేటటువంటిది. సర్వగుణ సంపన్న, అన్ని గుణాలతోటి సంపన్నమైనటువంటిది. యోగం వల్ల మాత్రమే జన్మించింది. యోగ్యత ఉన్నటువంటిది. జ్ఞానానికి మొత్తానికి స్వరూపమై వికసించేటటువంటి స్వభావం కలిగినది. ఈవిడ్నే సావిత్రి కమలాలక్ష్మీ శ్రీరరంతోసి స్థిత సరోజనిలయ గంగా యోగ నిద్రా సురార్దిని సరస్వతి సర్వవిద్యా జగజ్యేష్ఠ సమంగళ వాగ్దేవి వరదా విద్యా వరదా వాచ్య కీర్తి సర్వార్థ సాధిక. సావిత్రి, కమల, లక్ష్మి, నారాయణుడి వక్షస్థలంలో ఉన్నటువంటి శ్రీదేవి, కమలవాసిని, గంగారూపిణి, యోగనిద్ర, రాక్షసులందరినీ సంహరించేది, సరస్వతి, సర్వ విద్యలకి సారమైనటువంటిది, ఈ ప్రపంచం మొత్తానికి జ్యేష్ఠురాలైనటువంటిది, మిక్కిలి మంగళప్రదమైనటువంటి రూపం కలిగినటువంటిది, ఈ వాక్కులన్నిటికీ మూలస్వరూపమైనటువంటి దేవత. మనం ఏ వరాన్ని కోరితే ఆ వరాలన్నిటినీ కూడా ఇచ్చేటటువంటి తల్లి. మాటలతో వర్ణింప తగినింది తగనిది. మాటలతో ఈ తల్లిని వర్ణించుకోవచ్చు, కొంతదాకా వర్ణించడం కూడా కష్టమే. కీర్తి అనేటటువంటిది ఈవిడే. అన్ని కార్యాలు ఏ కార్యక్రమం మనం సాధించాలన్నా ఈ తల్లి అనుగ్రహం ఉండి, ఈ తల్లి చల్లటి చూపుంటే తప్ప కార్యక్రమాన్ని ఎవడు సాధించలేడు. యోగులకి కూడా అధిపురాలు, యోగులకు కూడా చాలా అధిపురాలై ఉంది. వేదాంత విద్యా స్వరూపము కలిగినది. గొప్ప విద్య, గొప్ప మంగళమైనటువంటివి ఇచ్చేది. రహస్య విద్య, ఆత్మవిద్య, ధర్మ విద్య, ఆత్మలో భావింపబడేది. ఎప్పుడు ఆత్మలో మనం నేను నేను అని భావించేటటువంటిది మొత్తం అంతా ఆవిడే.
ఆత్మలో భావించడమే తప్ప మనస్సుతోటి ఎవడు భావించలేడయ్యా. స్వాహాస్వరూపిణి, దేవతలందరికీ ఆహారాన్ని ఇచ్చేటటువంటి స్వాహ అనేటటువంటి స్వరూపం ఏదైనా ఉంటే అది ఈ తల్లే. ఈ మొత్తం విశ్వాన్నంతా భరించేది. మనం ఏది కోరుకున్నా ఆ కోరికలన్నిటి యొక్క సిద్ధిని కూడా ఇచ్చేటటువంటి తల్లి. సిద్ధి ఉండాలండి. సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు అని రెండు ఉంటాయి. సాధ్య వస్తువుని బయటికి వెళ్ళి సంపాదించుకోవాలి, సిద్ధ వస్తువు లోపల ఉంటుంది. ఆ సిద్ధ వస్తువే మనకి చూపించి మనల్ని సిద్ధరూపులుగా తయారు చేయగలిగినటువంటి సిద్ధి రూపిణి ఆ తల్లి. ఆవిడే స్వధ. స్వధ అంటే పితృదేవతలకి ఇచ్చేటటువంటి ఆ కవ్యాలు ఏవైతే ఉన్నాయో అదే ఆవిడే. అదేవిధంగా హవ్యము ఆవిడే, మన మేధ ఆవిడే, మన ధృతి ఆవిడే, మన శృతి ఆవిడే, మన నీతి ఆవిడే, మన సునీతి ఆవిడే, మన సుకృతి ఆవిడే, మాధవుడి యొక్క పత్ని ఆవిడే, మానవుడు వాహనముగా కలిగినటువంటి తల్లి. అంటే ఈ ఉపాధులన్నింటినీ కూడా వాహనంగా చేసుకొని ఆవిడ పనులు చేస్తున్నట్టు ఉంటుంది. పూజ్యురాలు ఆవిడే, తేజస్విని, సాధుస్వరూపం కలిగినటువంటిది, సమస్తమైనటువంటి భోగాలని అనుభవిస్తున్నట్టు ఉంటుంది. భోగశాయిని ఆవిడే, సౌందర్య రూప ఆవిడే, సౌందర్య రూప ఆవిడే, శంకరి ఆవిడే, చెంచల ఆవిడే, అన్నిటికీ మూలాధారము ఆవిడే, పరమేష్ఠి. ముల్లోకాల్లో అన్నిటికంటే అందమైనటువంటిది ఏదైనా ఉంటే అది ఆ తల్లే. నమస్కరించడానికి యోగ్యమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది ఆ తల్లే. ఆవిడ చాలా సుందరి, స్వేచ్ఛగా విహరించేటటువంటి స్వభావం కలిగినటువంటి మహానుభావురాలు, సత్వగుణంలో నిలిచినటువంటి మహిషాసురమర్దిని ఆ తల్లే అని చెబుతూ ఉత్తర కార్యక్రమాన్ని ముందర చెప్పుకుందాం అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसरं नमो नमः.